Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇప్పుడు ఈ కార్సన్ గారు రాసినటువంటి ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటి 2 వాల్యూమ్స్‌ను దానికి ట్రాన్స్‌లేట్ చేసి దీనిలో ఉన్నటువంటి సందేశాన్ని చెప్తున్నాం. అంటే డాన్ కార్సన్ గారు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వాక్యాన్ని, బైబిల్‌ని ముఖ్యంగా క్రొత్త నిబంధనలో నిపుణులైనటువంటి వ్యక్తి అని ప్రపంచంలో ఉన్నటువంటి స్కాలర్స్ గుర్తించారు. మరి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. దానిలో విషయాలు తెలుగు సహోదరులకి, ముఖ్యంగా నాయకులకి, వాక్యాన్ని చెప్పేటువంటి వాళ్ళకి ఇది అందచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ డివోషన్స్ ఉన్నాయి. పోయినసారి చెప్పినటువంటి రీతిగా ఏంటి అనంటే, ఇవి నేను ఈయన చెప్పేటువంటి విషయాలు మనకి తెలిసినటువంటి రీతిగా ఉంటాయి. కానీ దేవుడు ఎక్కడ, ఎవరి ద్వారా, ఏ సందర్భంలో, ఏ వాక్యంలో చెప్తున్నాడు అనేటువంటిది ముఖ్యం అన్నమాట. పోయినసారి చెప్పినటువంటి రీతిగా ఏ సందర్భంలో అంటే, ఆ సందర్భం, మన సందర్భం ఒకటిగా ఉంటే అది దేవుని స్వరం. రెండవది ఏంటి అనంటే, ఇక్కడ ఏదో జనరల్‌గా ఉండటం గాదు. ఈ గ్రంథకర్త ఈ సందర్భంలో, ఈ వచనంలో చెప్పాడు అనేటువంటిది. ఏ గ్రంథకర్త చెప్పాడో అది దేవుని యొక్క వాక్యం. కాబట్టి అది మీరు గమనించండి. నాకు తెలిసిందే కదా అని జనరల్‌గా అనుకునేది కాదు. ఈ గ్రంథకర్త ఈ విషయాన్ని ఎక్కడ చెప్పాడు అనే దానిలో దేవుని శక్తి ఉంటుంది. ఎందుకంటే దేవుని స్వరం కాబట్టి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మరి ఇది చాలా లోతైనటువంటి విషయాలు కాబట్టి, వాక్యాన్ని నుండి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆయన ఇంగ్లీష్‌లో రాస్తే, మరి ఆహ్, ఈ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాం. ఒక్కొక్క సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ లాగా చాలా కుదించి రాయబడినటువంటి విషయాలు. కాబట్టి అది ఒక్కొక్క సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ అంటే దాన్ని వివరించాలి. కాబట్టి నేను దాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తుంటున్నాను. దయచేసి మీరు వాక్యాన్ని ఆ విధంగా మీరు తెలుసుకోండి. సందర్భంలో ఏదైనా సరే, సందర్భంలో ఆ యొక్క వాక్యం, ఆ యొక్క వచనం ఏం చెబుతుంది, సందర్భంలో ఏం చెప్తుంది అనేటువంటిది తెలియకపోతే, ఆ యొక్క వచనాన్ని వాడుకొనకూడదు. చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే అపార్థం చేసుకోవటానికి చాలా అవకాశం ఉంటది. ఇది దేవుని వాక్యం. దేవుడు చెప్పకపోయినా గానీ, ఈ విధంగా చెప్తున్నాడు అనేటువంటి రీతిగా ఉంటదన్నమాట అప్పుడు. అప్పుడు దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క డివోషన్స్‌ని దయచేసి మీరు చులకనగా తీసుకొనకూడదు. ఒకవేళ మీరు అగ్రీ అయినా, డిసగ్రీ అయినా అది వేరే విషయం. ముందు అర్థం చేసుకోండి. కార్సన్ గారు ఏం చెబుతున్నారు అనేటువంటి అర్థం చేసుకొని, ఒకవేళ మీకు ప్రశ్నలేమన్నా ఉంటే, మరి వేరే చోట ఇట్లా ఉంది గదా! అనేటువంటి ప్రశ్నలు గానీ, దానికి సంబంధించినవి ఏదన్నా ఉంటే దయచేసి మీరు మాకు ఆహ్, ఆహ్, మాకు మమ్మల్ని అడగండి. ఆ చాట్ బాక్స్‌లో దయచేసి మీ యొక్క ప్రశ్నలు గానీ, మీ వివరాలు గానీ చేయండి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరి 2 సంవత్సరాలు ఒక్కొక్క అధ్యాయంపై 2 సంవత్సరాలు అంటే ఆహ్, 365 మల్టిప్లైడ్ బై 2 అన్ని అధ్యాయాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలని తెలుసుకోవటానికి వీలవుతది. ఆ విధంగా సిస్టమాటిక్‌గా చదువుకోవటానికి వీలవుతది. అంతేగాని ఏదో ఆహ్, రుచికరమైనటువంటి ఆ యొక్క హోటల్స్‌కెళ్ళి రుచికరమైనటువంటి భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు. కానీ గట్టిది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినటం చాలా ముఖ్యమైనటువంటిదన్నమాట. అలాంటిది ఈ డివోషన్స్‌గా నేను పరిగణిస్తున్నాను. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం కొలస్సే పత్రిక 2వ అధ్యాయం. ఒక దీనిలో అన్ని చదవము. 23 వచనాలున్నాయి. కానీ
9వ వచనం మీదే మనం కాన్సంట్రేట్ చేద్దాం. కానీ మొదటి 15 వచనాలు చదువుకుందాం. అంతకుముందు దీనికి ఒక శీర్ష ఇవ్వాలి అనంటే, దేవునిలో ఉండే ఏ గుణాలు యేసుక్రీస్తులో లేవు. డీఎస్సీ అంటే డాన్ ఏ. కార్సన్. ఇది రాసినటువంటి ఆయన చెప్తున్నాడన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. చదువుకుందాం. కొలస్సీ 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు. మీ కొరకును అంటే కొలస్సీల కొరకును లవోదికయ అంటే దగ్గరగా ఉన్నటువంటి సిటీ లవోదిక వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నాను. అంటే ప్రార్థనలో పోరాటం ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఏ విధంగా పోరాడుతున్నాడు చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సర్వజ్ఞానములు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుతున్నాను. అక్కడ చక్కని మాటలతో మోసం చేస్తున్నారు ఈ దుర్బోధకులు. ఇక్కడ కొలస్సేలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్బోధ అది ప్రత్యేకమైనటువంటిది. గ్రీకు యూదులు, యూదుల ఇన్ఫ్లుయెన్సు, గ్రీకు వరల్డ్ వ్యూ, ఈ రెండు కూడాను కలిసినటువంటి దుర్బోధ. దాన్ని ఏమంటారంటే కొలోసియన్ హెరసీ అంటారనమాట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి. మామూలుగా ఏమంటే ఈ గ్రీక్ ఫిలాసఫీతో సువార్తను కలపటం కానీ, లేకపోతే యూదుల ఫిలాసఫీతో సువార్తలో కలపటం కానీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రెండూ కలిసినాయి. అందువలన కొలసే హెరసీ అని చాలా పెద్ద డిస్కషన్ అన్నమాట. 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మీయ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుతున్నాను. అంటే స్థిర విశ్వాసమును చూచి ఆనందించటం. స్థిర విశ్వాసం ఎందుకంటే పౌలు చెప్తున్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి సువార్తపై ఆధారపడినటువంటి విశ్వాసం, దుర్బోధకుల వాళ్ళ బోధపై ఆధారపడినటువంటి విశ్వాసం కాదు అని వాళ్ళని ప్రశంసిస్తూ వేరే విధమైనటువంటి రీతిగా ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళని గురించి హెచ్చరించినట్టుగా ఉంటుందన్నమాట. 6వ వచనం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు, ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం, అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, నెక్స్ట్, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలా అనగా దేవత్వం లేకపోతే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని మీద కామెంట్ ఇవాళ. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును, అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. నెక్స్ట్, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రామిసరీ నోట్స్ అన్నీ కూడాను యేసుక్రీస్తు సిలువ మీద కొట్టి వాటిని రద్దు చేసినట్టుగా, దాని మీద చేయి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దేనిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, హల్లెలూయా, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరచను. ఇది బహిరంగంగా విక్టరీ అన్నమాట. యేసుక్రీస్తు అన్నటువంటి విక్టరీ మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క చేవ్రాత, ప్రతి ఒక్క, అంటే మనకు ఏది వ్యతిరేకంగా లేకుండా వాటన్నిటిని చింపేసేసి వాటి మేకులతో కొట్టేసేసి మనకు స్వతంత్రత ఇచ్చి బహిరంగంగా ఊరేగించేటట్టుగా చేశాడన్నమాట. అది హల్లెలూయా చెప్పాలి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఛాయ అవి. ఎందుకు పట్టుకుంటారు? క్రీస్తు వచ్చినప్పుడు అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ శిరస్సును, యేసుక్రీస్తును శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరించనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఆయన శరీర ఆయన మెదడు, మరి మెదడుకి అన్ని అవయవాలు అంటుకట్టబడ్డాయి. ఆయన ఆయన ఆ మెదడు, ఆయన ఆ తల, అన్ని అవయవాలు దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఏ డాక్టర్ అనే చెప్తాడు దాని గురించి. 20వ వచనం, శిరస్సును ఓకే, 20, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. నెక్స్ట్ ఫాస్ట్, అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. అంతవరకు చదువుకుందాం, పర్లేదు. 15 వరకు అనుకున్నాం. ఇది వాక్యం చదువుకున్నట్టు వాక్యం చదువుకున్న తర్వాత దాన్ని మనం విశ్లేషించటం మంచిది. కాబట్టి ఎప్పుడు కూడాను వాక్యం చదువుకోవటం ఎప్పుడు కూడా వేస్ట్ ఆఫ్ టైం కాదు. నిజమైనటువంటి వాక్య పరిచర్య చేసేటువంటి వాళ్ళు, మరి వాళ్ళకే టైం లేకపోతే మాకు టైం లేదండి 15 నిమిషాల్లో చెప్పండి అని అంటే ఎట్లా చెప్పగలం? ఆ విధంగా చేయకూడదు. ఓకే, దీన్ని చదువుకుందాం. ఇక్కడ
నేను అంటే కార్సన్ గారు ప్రతిసారి నేను చెప్పనవసరం లేదు. నేను సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆ సంఘంలో బైబిల్ స్టడీని ఒక స్త్రీ నడిపిస్తున్నది. ఇక్కడ ఆయన ఇప్పుడు కార్సన్ గారు ఆహ్, ఎందుకు సంఘ కాపరులకి ట్రైనింగ్ కావాలి అంటే ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసాడన్నమాట. ఆయన బైబిల్ స్కాలరే కాదు. ఆయన 10 సంవత్సరాలు కెనడాలో సంఘ కాపరిగా చేశాడు. తర్వాత అమెరికాలో ట్రినిటీలో ఆయన మరి దాదాపు 30 సంవత్సరాలు ఆయన న్యూ టెస్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా ఆయన చేశాడన్నమాట. కాబట్టి ఆయన అనుభవం సంఘ కాపరిగా అనుభవం లేనటువంటి వ్యక్తి కాదు. నేను సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఆ సంఘములో బైబిల్ స్టడీని ఒక స్త్రీ నడిపిస్తున్నది. కొంతమందికి అబ్జెక్ట్‌గా ఉండొచ్చు ఇది. ఆహ్, ఓకే. స్త్రీ నడిపిస్తున్నది. ప్రభువు ఆహ్, తెగకు చెందిన ఒక స్త్రీ. మరి స్త్రీ నడిపిస్తున్నది అనేటువంటిది దాని గురించి ఆహ్, 1 తిమోతి 2 ఆహ్, రెండవ అధ్యాయం 1-15 మొదటి తిమోతి. దాని మీద అంటే స్త్రీల యొక్క పరిచర్య దాని గురించి ఆయన చెబుతాడు. చాలా గంభీరంగా ఉంటది. దయచేసి దాన్ని యూట్యూబ్‌లో గాని లేకపోతే కార్సన్ గారి వెబ్‌సైటు ఫర్ ఆహ్, జి ద గాస్పెల్ కోalition TGC.org దాని దగ్గరికెళితే స్త్రీల స్త్రీల యొక్క టీచింగ్ అథారిటీ గురించి ఆయన చాలా బాగా చెప్తాడు. వాక్యానికి అనుగుణ్యంగా ఉంటూ ప్రాక్టికల్‌గా ఎట్లా చేయాలి ఆ 2 విషయాల్ని ఆహ్, స్ కూర్చి చెబుతాడనమాట. జత చేసి చెప్పినటువంటి గంభీరమైనటువంటి విశ్లేషణ దయచేసి మీరు వినండి. ఓకే. ఆ అర్థంతో ఈ మాట చెప్తున్నాడనమాట. కాబట్టి ఒక స్త్రీ నడిపిస్తుంది. ఆహ్, ఒక ప్రముఖ తెగకు తెగ అంటే కల్టిక్ అన్నమాట. ఈ డినామినేషన్ కాదు. కల్టిక్ అంటే ఆహ్, క్రైస్తవులు ఈ తెగకు చెందినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో వాళ్ళు డీవియేట్ అవుతారు కాబట్టి అది తెగ అవుతది. డినామినేషన్ కాదు. దాన్ని కల్టిక్ అంటారు. దానికి చెందినటువంటి ఒక స్త్రీ ఆ గ్రూప్‌లో చొరబడింది. ఈ నాయకురాలైన ఆ స్త్రీ తనకు అలివిగాని పరిస్థితి అని గుర్తించింది. అంటే ఆ గ్రూప్‌లో ఉండి కొన్ని ప్రశ్నలేస్తుంటే ఈ లీడర్‌గా ఉన్నటువంటి స్త్రీ జవాబు చెప్పలేకపోయింది. ఆ పరిస్థితుల్లో కార్సన్ గారిని ఆహ్వానించినప్పుడు ఆ తెగకు చెందిన కాపరిని వాళ్ళు కూడా కాపరిని పిలిచారు. ఆ తెగకు చెందినటువంటి కాపరిని మరి కార్సన్ గారు ఎదుర్కోవాల్సొచ్చింది. దుర్బోధ పాదిరిగా అంటే నేను దుర్బోధ పాదిరిని అని ఆన్ ఆయన ఆ విధంగా అనిపించుకోలేదు. ఎవరు కూడాను ఏ పాదులు గాని, ఏ దుర్బోధ బోధకులు కానీ నేను దుర్బోధని చేస్తున్నానని ఎవరన్నా అంటారా? ఆ లేబుల్ పెట్టుకుంటారా? కాబట్టి మనం గుర్తించాలి. వాళ్ళు దుర్బోధకు చెందినటువంటి పాదులు, లీడర్సు, బోధకులు అని మనం గుర్తించాలి. తాను శక్తివంతంగా తిరస్కరా తిరస్కరించాలనుకున్న వాటిల్లో మొదటిది ఏంటి అంటే యేసుక్రీస్తు దైవత్వం ఒకటి. దాన్ని ఖండించాలి అనుకునేటువంటి దుర్బోధ. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటిది. ఆ అంశమునకు చెందిన వాక్య భాగములను చూస్తున్నప్పుడు ఇక చిట్ట చివరికి ఎన్నో వాక్యాలు చూశారు. ఇక చిట్ట చివరికి ఈ కొలస్సే 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాం. దానిని మరల చదువుకుందాం. 2:9
ఇది ఇంతకు ముందు చదువుకున్నాం. మరలా చదువుకుందాం. కొలస్సీ 2:9 అది ఏలయనగా దేవత్వము యొక్క దేవత్వం అనొచ్చు, దైవత్వం అనొచ్చు యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందు శరీర రూపంలో ఉన్నది. దానిని బట్టి దానిని పట్టించుకొనని తీరులో పట్టించుకొనని తీరులో అంటే లూజ్‌గా అతను ఆ యొక్క బోధకుడు పాదిరిగా వచ్చినటువంటి ఆయన అంటే సరిగా స్టడీ చేయకుండా ఏదో లూజ్‌గా దాన్ని అర్థం చేసుకున్నాడు. ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే దైవ గుణాలన్నీ క్రీస్తులో శరీర రూపం దాల్చినవి. అంతేగాని ఆయన దేవుడు గాదు. ఆ దైవ గుణాలన్నీ క్రీస్తులో ఉన్నాయి అని నమ్ముతున్నాడు గానీ ఆయన దేవుడు కాదు. అయితే ఇక కార్సన్ గారు ఆ పాస్టర్‌ని ఈ విధంగా ప్రశ్న అడిగాడు. అయితే దేవునిలో ఉండే ఏ గుణగణాలు యేసుక్రీస్తులో లేవు? అది మన టాపిక్. ఓకే. ఏ క్రీస్తులో ఏమీ లేదు. ఆయన దేవుడని ఒప్పుకోవట్లేదు నువ్వు. అయితే దేవునిలో ఉండేటువంటి గుణగణాలు క్రీస్తులో ఏమీ లేవు. ఆయన ఒప్పుకున్నాడు గదా! ఆయన దైవ గుణాలన్నీ క్రీస్తులో ఉన్నాయని ఆయన ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. మరి క్రీస్తులో ఉండే గుణగుణాలన్నీ ఒప్పుకుంటే, శరీర రూపంలో ఉన్నాయని ఒప్పుకుంటే, మరి ఆయన దేవుడెందుకు కాదు? అది సమస్య. కాబట్టి ఈ ప్రశ్న ఎయ్యాల్సొచ్చింది. ఏ గుణాలు లేవు యేసులో? దేవునిలో ఉన్నటువంటి గుణాలు ఏమి లేవు? అని నేను అతనిని ప్రశ్నించితిని. వెంటనే ఆ పాదిరికి సమస్య అర్థమయింది. ఆయన నమ్మిన దాన్ని బట్టి నిత్యత్వమును అని స్పందించినచో ఆయన చిక్కుకుపోతాడు. ఓహ్! నిత్యత్వం లేదు, ఆ గుణం లేదు అని స్పందించినచో ఆయన చిక్కుకుపోతాడు. ఎందుకంటే దైవ గుణాలన్నీ ఉన్నాయి అన్నాడు గదా! కాబట్టి నిత్యత్వం అనేది ఆ గుణం ఎందుకు లేదు? అప్పుడు చిక్కుకుపోతాడు. ఆయన చెప్పిన దానినే వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి గుణాలు ఏమీ లేవు అని జవాబు చెప్పాడనుకోండి. అన్నీ ఉన్నాయని. అప్పుడు చెప్తే ఆయన నమ్మకానికే ముప్పొస్తది. వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుంది. ఆయన ప్రతిపాదించినట్లు యేసు ప్రభువును ఏ విధంగా దైవత్వము నుండి బద్ధవిరుద్ధంగా వేరుపరచగలము అని ఆయన కార్సన్ గారు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రతిపాదించినట్లు యేసు ప్రభువును ఏ విధంగా దైవత్వానికి ఆయనకి ఏ విధంగా వాటిని వేరుపరచాలి అనేదే. ఏ విధంగా యేసుక్రీస్తు దైవత్వానికి, దేవుని దైవత్వానికి ఏ విధంగా బద్ధవిరుద్ధంగా ఉంటున్నాయి? ఏ విధంగా ఉండవు అనేటువంటిది ఇలాంటి ప్రశ్నలని రెటారికల్ క్వెషన్స్ అంటారు. ఇక ఆ ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. దాటిని రెటారికల్ క్వెషన్స్ అంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ పాదిరిని అనుసరించిన దానికంటే కొలస్సీ 2:9 ఇంకా బలంగా చెబుతుంది. ఓకే. ఆ పాదిరి గారు ఏమన్నాడు? దైవ గుణములన్నీ క్రీస్తులో శరీర రూపం దాల్చినవి అని ఏదో పట్టించుకున్నట్టు ఆయన చెప్పాడు. కానీ ఈ 2:9లో ఇంకా బలంగా ఉన్నదనమాట. దేవత్వం యొక్క
సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఈ విషయాలు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఓకే. 3 విషయాలు గమనించాలి. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా 2:6లో వారు క్రీస్తులో నివసించవలెనని ఈ సందర్భములో ఈ సందర్భములో కొలస్సీయులను పౌలు హెచ్చరిస్తున్నాడు. మరలా చదువుతాను. యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా సువార్త చెప్పినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. ఆ విధంగా యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, ఆ సువార్త విన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవించాలని కూడా చెప్పాడు. కాబట్టి ఏ విధంగా జీవించాలి అనేటువంటి సందర్భం అన్నమాట. అంటే ఏదో సువార్త చెప్పుకుని ఇది నమ్మండి అంటమే కాదు. నమ్మి ఏ విధంగా జీవించాలి అనేది కూడా సువార్తలో భాగమే. యేసు దైవత్వాన్ని సామాన్యంగా నొక్కి చెప్పుతున్నట్లు ఈ వచనం గుర్తించబడింది. ఈ 9వ వచనం ఏంటి? దైవత్వాన్ని సామాన్యంగా నొక్కి చెప్పుతున్నట్లు. గ్రీకు అనువాదంలో ఓకే. అక్కడ ఏమనుంది? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అనేది ఈ పాత నిబంధనని గ్రీకులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. దానిలో పాత నిబంధనలో ప్రభువు అనేటువంటిది దేనికి వాడతారు ప్రభువని? దేవునికి వాడతారు. దేవుణ్ణి ప్రభువు అని సంబోధిస్తారు. యాహ్వే, యాహ్వే అని, యెహోవా అని ఆయన ప్రాపర్ నేమ్ రాయకుండా దానికి బదులుగా ప్రభువు అంటారు. ఆ ప్రభువుకి సంబంధించిందనమాట ప్రభువైన యేసుక్రీస్తు అని. ఓకే. క్రొత్త నిబంధనలో ప్రభువు అనంటే పాత నిబంధనలో దేవునికి వాడినటువంటి టైటిల్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవత్వానికి సా సామాన్యంగా నొక్కి చెప్తుంది ఈ యొక్క వచనం. ఆయన శరీరంలో అన్నీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విధముగా అనంటే ఆయన దేవుణ్ణి అంగీకరించినటువంటి విధంగా శరీర రూపంలో దేవుడే ఉన్నాడు అని గ్రహించాలి. రెండవ విషయం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ కల్ట్స్ ఇక్కడే డీవియేట్ అవుతాయన్నమాట. దేవుడు ఒక్కడేనండి, యెహోవా దేవుడు. మరి యేసు ప్రభువు ఆయన ఎట్లా దేవుడైతాడండి? దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి యేసు ప్రభు దేవుడు ఎట్లా అవుతారు? కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటిదన్నమాట. మీరు ఈ యేసు ప్రభు దేవుడు అని ఎంత అనుమానం లేకుండా నమ్మితే అంత మంచిది. ఏ అనుమానం ఉండకూడదు. ఎంతవరకు అనుమానం ఉండకూడదు అంటే, యేసు ప్రభు దేవుడా అని ప్రశ్నించేటువంటి వాళ్ళకి చెప్పగలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క డాక్ట్రిన్ చాలా ఆహ్, చాలా గొప్పదన్నమాట. చాలా బలమైంది. ఈ డాక్ట్రిను ఆహ్, క్రొత్త నిబంధన అంతట్లో ఉంటది. పాత నిబంధనలో కూడా ఉన్నది. కానీ అది అంత క్లారిటీ ఉండదు. క్రొత్త నిబంధనలో క్లారిటీ అన్నమాట. మరి పాత నిబంధనలో లేదు కదండీ! పాత నిబంధన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? క్రొత్త నిబంధన సరిగా అర్థం చేసుకుంటాం. దయచేసి అది గమనించండి. పాత నిబంధనని ఎట్లాగా సరిగా అర్థం చేసుకోవాలంటే, క్రొత్త నిబంధన ఏ విధంగా అర్థం చేసుకుంటుందో అది రైట్. అది క్రైస్తవులు ఆ విధంగా నమ్ముతారు. లేకపోతే వేరే విధంగా నమ్మితే వాళ్ళు క్రైస్తవులు కాదు. కాబట్టి అది గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే, పాత నిబంధనలో ప్రభు అనంటే క్రొత్త నిబంధన విషయంలో అది దేవుడు అని నమ్మాలి. రెండవ విషయం, అప్పుడు కూడా
ఇప్పుడు కూడా చెరపట్టే ప్రయత్నంలో పొంచియుంటున్న మనుష్యుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వశాస్త్రం చేత మిమ్మును చెరక చెరపట్టుకొని పోవు ప్రజలు ఉంటారు అని 8వ వచనంలో ఉంటుందన్నమాట. ఇంతవరకు అది కొటేషన్. ఓకే. ఆమ్, మరలా అంటే గమనించదగినటువంటి వచనం, దయచేసి మరలా చదువుతాను, వినండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, మనుషుల ఆచారాలు అవి, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను, లోకం, ఓకే, విశ్వం వేరు, లోకం వేరు. లోకం అంటే దేవునికి తిరుగుబాటు చేసినటువంటి లోకం, ఆర్గనైజ్డ్ అన్నమాట. దేవునికి తిరుగుబాటు చేయటమే కాదు, ఒక ఆర్గనైజ్డ్, ఒక ఆర్గనైజేషన్ అంటే మ్, ఒక ఆలోచన పరకంగా, ఒక 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 థియలాజికల్గా వాళ్ళు ఆర్గనైజ్డ్గా దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటిది అది లోకం. ఆ లోక సంబంధమైనటువంటి, అంటే వీళ్ళు ఇన్నోసెంట్ మనుషులు, ఇన్నోసెంట్ కాదు, దేవునికి వ్యతిరేకంగా మరి ఆలోచించి చేసినటువంటి పన్నాగం. ఆ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలను అనుసరించి మోసకరమైన, మోసం చేసేటువంటిది, అంటే దేవుని నుండి వేరుపరిచేటువంటి మోసం, నిరర్ధకం, ఈ జీవితంలో జీవించడానికి ఉపయోగకరంగా ఉండవు. తత్వజ్ఞానం ఏదో ఒక డీప్ థియాలజికల్గా అని అంటారు కానీ అది దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం కాదు. అది తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని, అంటే చెర అన్నమాట, అంటే స్లేవరీ, బానిసత్వం, బానిసలుగా చేస్తుంది. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, స్వతంత్రత ఉండదు. చెరపట్టుకొని పోవువాడైనా పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆ విధంగా ప్రజలు ఉంటారు. వాళ్ళ గురించి జాగ్రత్త పడాలి. దాదాపు ప్రతి నోట్స్ ఇక్కడ, దాదాపు ప్రతి సందర్భములోనూ మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం యొక్క గురి ఏంటి? ఇవన్నీ వీటన్నిటి గురి ఏంటి? క్రీస్తును తక్కువ చేయటం. ఈ ఈ యొక్క తత్వజ్ఞానం క్రీస్తుని కొట్టేసేస్తుందన్నమాట, బాణం విడిచినట్టుగా. గురి అది. ఏదో విధంగా క్రీస్తుని, యేసుక్రీస్తుని తక్కువ చేయటం. యేసుక్రీస్తు అంటే క్రీస్తు అని అనొచ్చు, కానీ బైబిల్‌లో ఉన్నటువంటి క్రీస్తు యేసుక్రీస్తు. 33 సంవత్సరాలు భూమి మీద నివసించినటువంటి యేసు బెత్లెహేములో జన్మించి, నజరేతులో ఎదిగి, కపెర్నహూముకి బదిలీ అయ్యి, యెరూషలేము బయట కల్వరి కొండ మీద సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి యేసు. ఆ యేసు ఎవరు? యేసు క్రీస్తు మెస్సయ. ఆయన్ని తక్కువ చేయాలి. ఆయన మనిషేనండి, పరలోకం నుండి వచ్చి మానవుడిగా వచ్చినటువంటి వ్యక్తి కాదు అని ఏదో రీతిగా తక్కువ చేయాలనేటువంటి గురి అన్నమాట. చేయుట కానీ దాన్ని రిడక్షనిజం అంటారు, తక్కువ చేయడం. చాలా డేంజరస్ ఇది. బైబిలు అన్ని రంగుల్లో, అనేక రకాలుగా, మల్టీ కలర్డ్, కలైడోస్కోపిక్గా ఆయన గురించి వర్ణిస్తుంటే బ్లాక్ అండ్ వైట్ చేసేసి, ఓకే, కలర్ టీవీని బ్లాక్ అండ్ వైట్ చేసేస్తే అన్ని రంగులు, అన్ని విధాలు అయినటువంటి రంగుల్ని
పోగొట్టుకుంటాం అన్నమాట. దాన్ని రిడక్షనిజం అంటారు. బ్లాక్ అండ్ వైట్ చేయటం. అది చాలా అది దే బైబిలు యేసుక్రీస్తు గురించి అంత గంభీరంగా చెబుతుంటే, దాన్ని నువ్వు రెడ్యూస్ చేస్తావేంటి? దాన్ని కృషి చేస్తావేంటి? దాన్ని తక్కువ చేస్తావేంటి? అది పాపం. దేవుడు యేసుక్రీస్తు గురించి బైబిల్‌లో ఆ విధంగా బయలుపరిస్తే ఎవరికి హక్కుంది? వేరే గురించి వాళ్ళ గురించి చెప్పు. వేరే విషయాల గురించి చెప్పు. యేసుక్రీస్తని ఆయన మాటెత్తి వేరే బైబిల్‌లో లేనటువంటి విషయాలు వా వా ఆహ్, మనుషుల యొక్క జ్ఞానాన్ని బెట్టి ఆయన గురించి చెప్తావేంటి? చాలా, చాలా డేంజరస్ ఫిలాసఫీ అన్నమాట. నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం అది. లేక రెడ్యూస్ చేయటం గానీ, లేకపోతే అందరిలో ఒక్కడేనండి ఆయన. పరలోకం నుండి వచ్చినటువంటి ఆయన కాదండి. గురువుల్లో ఆయన ఒకడు. బోధకులు ఆయన ఒకడు. దాన్ని రిలేటివైజ్ అంటారు. అందరిలో ఒకడేనండి. చాలా డేంజరస్ అండి. ఆయనకు అప్పుడు ఏమవుతది? అందరిలో ఒకడే. వాళ్ళకి వీనికి లోబడితే అందరికి లోబడతాం. ఈళ్ళ ప్రత్యేకత ఏంటి? అని ఆయనకు లోబడకుండా పెడద్రోవ పడతారు. అందువలన అన్నమాట. ఎందుకు పౌలు గాని, మనం గాని ఎందుకు ఈ విషయాన్ని మనం నొక్కి చెప్తున్నామంటే, ఆయన దేవుడండి. కాబట్టి ఆయన చెప్పినట్టుగా వినండి. ఆయనకి లోబడండి. ఆయన్ని ఆరాధించండి అని చెప్పటం అన్నమాట. అది కాకుండా చెబితే ఆయన దగ్గర నుండి పెడద్రోవ పెడతారు వీళ్ళు. ఈ వచనాలే కాదు. ఈ పత్రికలో చాలా వరకు ఈ తప్పుడు బోధకులు ఎవరైనప్పటికీ అంటే ఆ మాట ఎందుకంటున్నాడు? తప్పుడు బోధకులు ఎవరైనప్పటికంటే, ఆ తప్పుడు బోధకులు ఎవరు అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. హూ ఆర్ దీస్ ఫాల్స్ టీచర్స్? కాబట్టి ఆయన అన్నీ తెలిసి ఇది ఎవరన్నా గాని అని అంటున్నాడు. ఈ తప్పుడు బోధకులు ఎవరైనప్పటికీ వారి లక్ష్యం క్రీస్తును ఎదిరించడం. ఎదిరించేటువంటి వాళ్ళు. ఈ పత్రిక చూపిస్తున్నది. పౌలు మాత్రము తొణకడు. ఓకే. వాళ్ళ గురి అట్లా ఉంది. పౌలు మాత్రం తొణకడు. ఏమంటాడు? యేసుక్రీస్తు దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరం శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది అని చెప్తాడు. ఏమి తొణకడు. ఆ విధంగా మనం కూడా తొణకకూడదు ఈ విషయం వచ్చేటప్పటికి. వినయంగా చెప్పు. కానీ సత్యాన్ని అసత్యంగా ఏ విధంగా చెప్పకూడదు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అంతేకాదు అలాంటి వ్యక్తిని నమ్మినప్పుడు, ఆ క్రీస్తుని నమ్మినప్పుడు మీరు కూడా సంపూర్ణులే. విలియం బార్క్లే అక్కడ ఏమంటాడు అనంటే, ఇక్కడ ఒక బకెట్ ఉంటదనుకోండి. ఓకే. బకెట్ ఉంటది. బకెట్‌లో మగ్గు పెడతాం. ఆ బకెట్‌లో మగ్గు పెడతాం. ఇంకా వేరుగా ఇక్కడ చెప్తాను. ఆహ్, బకెట్‌లో మగ్గు పెడతాం. చిన్న మగ్గు. ఓకే. ఆ మగ్గు పెడితే ఇదంతా ఇది సంపూర్ణత. యేసుక్రీస్తు దేవుని యొక్క సంపూర్ణత. మరి ఆ బకెట్‌లో ఈ మగ్గు పెడితే అది కూడా నిండిపోద్ది. కాబట్టి యేసుక్రీస్తులో మీరు ఎంతవరకైతే ఉంటారో మీరు కూడా సంపూర్ణులే.
అనేటువంటి అర్థం. మీరు కూడా సంపూర్ణులే. ఆయన సంపూర్ణత మీ యొక్క సంపూర్ణత. ఆయనైతే దేవుడు, మీరైతే మనుషులు. ఆయన నమ్మినటువంటి మనుషులు. మీరు కూడా సంపూర్ణులే. ఇక ఏంటి ఇంకా వేరే వాటిని వెతకనవసరం లేదు. వేరే థియాలజీని వెతకనవసరం లేదు. వేరే దేవుడిని వెతకనవసరం లేదు. ఆయనలో మీరు సంపూర్ణులు. దేవుడు ఆ విధంగా ఎంచుతాడు. మీరు కూడా ఆ విధంగా తలంచాలి. ఆయనలో మీరు సంపూర్ణులు అని అంటాడు. ఓకే. ఆల్రైట్. ఇక్కడ మీరును ఆయనలో సంపూర్ణులు. అతనిలో మీరు సాధ్యమైనంత సంపూర్ణతను ఆస్వాదిస్తారు, పొందుకుంటారు. వేరే వాటిని వేరే వాటిని ఎక్స్‌ట్రాస్ వాటిని పొందవలనని ఆయన నుండి తొలగిపోయిన ఎడల నాశనమునకు అది దారి తీస్తుంది. ఎలయనగా ఆయన సమస్త ప్రధానులకును, అధికారులకును శిరస్సై ఉన్నాడు. వేరే అధికారుల దగ్గరికి, వేరే ప్రధానుల దగ్గరికి యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి విశ్వాసులు పోనవసరం లేదు. వేరే వేరే వాటికి పోనవసరం లేదు. ప్రధానులు వాళ్ళు వాళ్ళు ఏంజెల్స్ కావచ్చు, వాళ్ళు వేరే దేవుళ్ళు కావచ్చు, వేరే అధికారులు కావచ్చు, ఎవరైనా సరే వాటిని వా వ ఈయనకి శిరస్సు. ఇక మీరు వేరే వాటిని పట్టుకొనకూడదు అని 10వ వచనంలో మనం చదివాం. మూడో విషయం, చివరి విషయం. కొలసీలోని దుర్బోధకులలో కనీసం వారిలో ఒక శాఖ క్రీస్తుతో పాటు అనేకమైన యూదా ఆచారములను విశ్వాసులపై రుద్దవలెనని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక్కడ కూడా పౌలు తొణకడు. పాత నిబంధన ఆజ్ఞాపించిన విధులన్నీ కూడాను విధులు, ఆచారాలన్నీ కూడాను అవి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ రాబోవు వాటి ఛాయలే అని, నిజ స్వరూపం అయితే క్రీస్తులో ఉన్నది అని చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని నిజాన్ని నమ్మినప్పుడు ఛాయను మీరు పట్టుకోవద్దు. కాబట్టి పాత నిబంధనలో యూదులకు ఇచ్చినటువంటి పాత నిబంధనలో అవన్నీ ఛాయలే కాబట్టి మీరు నిజ స్వరూపాన్ని నుండి ఛాయ వరకు వెళ్ళొద్దు అని చెప్తాడు. అని పౌలు యొక్క అవగాహన. 17వ వచనం చదువుకుందాం. చదివిన తర్వాత ప్రార్థన చేస్తాం. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజాన్ని నమ్మారు, నిజాన్ని ఆయనలో ఉన్నారు. కాబట్టి మీరు సంపూర్ణులు. దీని మీద ఒక ఇంగ్లీషు కోరస్ కూడా ఉంది. కంప్లీట్, కంప్లీట్, కంప్లీట్ ఇన్ హిమ్. వి ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. హల్లెలూయా. కంప్లీట్, కంప్లీట్, కంప్లీట్ ఇన్ హిమ్. వి ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. It's not by works of righteousness, for Jesus did it all. It's not by works of righteousness, for Jesus did it all. It's not by works of righteousness, for Jesus did it all, and we are complete in Him. Complete, complete, complete in Him. We are complete in Him. Hallelujah. Complete, complete, complete in Him. We are complete in Him. కాబట్టి యేసుక్రీస్తుతో పోల్చదగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన శిరస్సు, ఆయన అధికారి. కాబట్టి వాటిని పట్టుకుని వాడు చెప్పినట్టుగా వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ఆయన చెప్పినట్టుగా వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత ఎంత ఫ్రీడమ్
వచ్చింది. యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళకి ఫ్రీడమ్ అని గమనించుకుని ఆయనకి వందనాలు చెల్లిద్దాం. Beloved Father, how grateful we are for your love that sent the Lord Jesus Christ so that he will die and rise again on our behalf. Lord, thank you for the great truth that the gospel brings, that we are complete as long as we are in him. Thank you. We dedicate our lives to you and pray this in Jesus' name. Amen. God bless you.